మంజుల, ఇవాళ క్లాస్లో ఏం చెప్దాం? ఇవాళ కొత్తవాళ్లు కూడా వస్తున్నారుగా ప్రియా. పేరెంట్స్తో కొంచెం హడావిడిగానే ఉంటుంది. హాలిడేస్కి వెళ్లే ముందు ఇచ్చిన వర్క్ ఎలా చేసుకొచ్చారో చూద్దాం. ఏవో జనరల్ క్వశ్చన్స్ అడిగితే కొత్త పిల్లలకు కూడా తెలుగు ఎంతవరకు వచ్చో తెలుస్తుంది. నమస్కారం అండి, నా పేరు మీనా. నిన్న ఫోన్లో మీతో మాట్లాడాను కదా. అవునవును, మీ బాబుని జాయిన్ చేస్తాన్నారు కదా. అవునండి, వీడే మా బాబు సుమి. నమస్కారమండి, నా పేరు శైలజ. తినే మా పాప అక్షిత. మీ పాఠశాలలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. నమస్తే అండి, రండి పిల్లలు. మీకు మా పాఠశాల గురించి ఎలా తెలిసిందండి? మా అపార్ట్మెంట్లో చాలామంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. మా పాపకు రాకపోతే బాగుండదు కదండి, అందుకే తీసుకొచ్చాను. మీరు శ్లోకాలవి ఏమైనా నేర్పిస్తారా? నేర్పిస్తామండి. ముఖ్యంగా తెలుగు చదవటానికి రాయటానికే ఇంపార్టెన్స్ ఇస్తాము. అవన్నీ సరేనండి, ముందు ఓ 4 శ్లోకాలు నేర్పించండి. ఫేస్బుక్లో పెట్టాలి. మా తోడికోడలు వారానికో పద్యం నేర్పించి వాళ్ళ పిల్లల వీడియోలు పెట్టేస్తూ ఉంటుంది. ఫేస్బుక్లో కనుక ఈ శ్లోకాలు పెడితే 50 లైక్లైనా రాలుతాయి. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. మేమలాగే శ్లోకాలు నేర్పిస్తాం, మీరు దండిగా లైకులు రాల్చుకుందరుగాని. మా పాప పాఠశాల జాయిన్ అయిపోయింది కదా, ఇప్పుడే ఫేస్బుక్లో అప్డేట్ పెట్టేస్తాను. మీరు తెలుగులో మాట్లాడడం నేర్పిస్తారా? నిన్న కూడా ఇదే ప్రశ్న అడిగారు. మీకు బాబు త్వరగా తెలుగులో మాట్లాడితే చూడాలనుందా? త్వరగా ఏమిట్లేండి, ఇప్పటికే వాడికి 10 ఏళ్లు వచ్చాయి. పర్వాలేదులేండి, ఇప్పుడు నేర్చుకుంటాడు. 2 months బ్యాక్ మా మామయ్య గారు పోయారండి. అయ్యో, సారీ అండి. తాతగారు పోయారని చెప్పినప్పుడు వీడిలో ఎలాంటి రియాక్షనూ లేదు. పైగా అర్జెంటుగా ఇండియా వెళ్లడానికి టికెట్లు చూస్తుంటే, మామ్, డూ వి రియలీ హ్యావ్ టు గో? ఇట్స్ బోరింగ్ ఓవర్ దేర్ అన్నప్పుడు కానీ మేం చేసిన తప్పు తెలియలేదండి. మామగారికి వీడంటే ఎంత ఇష్టమో చెప్పలేను. వీడేమో ఆయన దగ్గరికే వెళ్లేవాడు కాదు. వీళ్ళిద్దరి మధ్య లాంగ్వేజ్ ప్రాబ్లం. మా నిర్లక్ష్యం వల్లే అయినా వాళ్లతో ఏ బంధాలు లేకుండా అయ్యాడని మా వారు చాలా ఫీల్ అవుతున్నారు. అలా అనుకోవటం ఎందుకులేండి, కొంచెం తెలుగు మాట్లాడటం వస్తే తనే వాళ్లతో కలిసిపోతాడు. మేం వెళ్ళొస్తామండి. టీచర్ చెప్పిన మాట విను నానా, నైస్గా బిహేవ్ చేయమ్మా. ఓకేనండి, మరి ఇవాళ బోల్డ్ అనే అప్డేట్స్. బాగున్నారా డాక్టర్ గారు? ఇండియా నుండి ఎప్పుడొచ్చారు? మేం వచ్చే వారం అయింది. అన్వి, మీ టీచర్స్కి నమస్తే చెప్పు. నమస్తే ఆంటీ. ఇండియాలో బాగా ఎంజాయ్ చేసావా అన్వి? అక్కడ అందరితో చక్కగా మాట్లాడుతూ చాలా ఎంజాయ్ చేసింది. రోడ్డు మీద కనిపించిన బోర్డులన్నీ చదువుతుంటే మా వాళ్ళంతా ఒకటే ఆశ్చర్యపోవడం, దీనికి ఇంత తెలుగెలా వచ్చిందే అని. మిమ్మల్నే తలుచుకున్నాం. మా అమ్మ మిమ్మల్ని ఎంత మెచ్చుకుందో. వెరీ గుడ్ అన్వి. డాక్టర్ గారు, మొన్న ఒక ఆర్టికల్ చదివాను, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల ఐక్యూ పెరుగుతుందట. నిజమేనా అండి? నిజమేనండి. అంతేకాకుండా దీనివల్ల మల్టీటాస్కింగ్ కూడా ఈజీగా చేయగలరట. మా హాస్పిటల్లోని స్పీచ్ థెరపిస్ట్ విల్సన్ ఏమంటారంటే, చిన్న వయసులో పిల్లలు ఈజీగా 3-4 లాంగ్వేజెస్ నేర్చుకోగలరని చెప్తారు. అన్నింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వరు? ఏమీ అవరు. బావగారు తమిళియన్. మా అక్కయ్య కూతురు వాళ్ళ అమ్మతో తెలుగులో, వాళ్ళ నాన్నతో తమిళ్లో మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ దానికి అలా అలవాటు చేశారు. రియలీ సర్ప్రైజింగ్. మనం నేర్పించడాన్ని బట్టే ఉంటుందండి. మొన్నటి వరకు అన్వి అస్సలు మాట్లాడేది కాదు. తప్పు నాదేలేండి, నా కెరీర్ హడావిల్లో ఉండి దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి, రెంటిని మేనేజ్ చేస్తోందిగా. ఈ విషయం తెలియక మనమే వర్రీ అవుతూ ఉంటాము. ఇక నేను వెళ్ళొస్తానండి. మళ్ళా 6 గంటలకల్లా వచ్చి తీసుకువెళ్తాను. బాయ్ అన్వి. బాయ్ అమ్మా. హే ప్రియా, హౌస్ యువర్ సమ్మర్? హాయ్ జోస్నా. హే, ప్లీజ్ కాల్ మీ జోయా. జో, సంహిత సమ్మర్ హోంవర్క్ ఫినిష్ చేసిందా? హ్యావ్ యూ డన్ దట్ బేబీ? నాకు ఆఫీస్లో బిజీ ఉంటుంది, స్పెషలీ ఇన్ సమ్మర్. దట్ 2 హాలిడేస్ అంటే లేట్ నైట్ మూవీస్, గేమ్స్. ఇక వీకెండ్స్ అయితే చెప్పక్కర్లేదు. పార్టీస్, ప్లే డేట్స్, అబ్సల్యూట్లీ నో టైమ్ అండి. అయితే నేర్చుకున్న తెలుగంతా మర్చిపోయింటుందేమో. యాక్చువల్లీ సమ్మర్లో సంహి ఇండియా వెళ్ళింది. దేర్ షీ లెర్న్ లిటిల్ బిట్ తెలుగు. అయితే తెలుగు మాట్లాడడం బాగా వచ్చుంటుంది. మీరు కూడా ఇంట్లో తెలుగులోనే మాట్లాడితే మర్చిపోకుండా ఉంటుంది. I speak with them in Telugu andi. Ma Shiv, he never speaks in Telugu. Okay Priya, I got to go. Bye baby. See you after the class. గుడ్ ఈవినింగ్ అండి. ఈవిడ మా అమ్మగారు. గుడ్ ఈవినింగ్ వెంకట్ గారు.
నమస్కారం ఆంటీ. అమ్మా, నేను 2 ఏళ్లకోసారి పిల్లలకు సెలవులని అమెరికా వస్తాను. మా అబ్బాయి కోడలు ఇద్దరు ఆఫీసులకు ఉదయం వెళ్ళి సాయంత్రం గాని రారు. ఇంట్లో ఉన్న పిల్లలిద్దరూ ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడేవారు కాదు. పిచ్చి పట్టినట్టుండేదమ్మా. ఈ సంవత్సరం మా శ్రీకర్ తెలుగు మాట్లాడటం వింటుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మీరు చాలా మంచి పని చేస్తున్నారు తల్లి. అయ్యో, మాదేముందండి, శ్రీకర్ చెప్పినవన్నీ బుద్ధిగా చేస్తాడు. తన ఇంట్రెస్ట్తోనే నేర్చుకుంటున్నాడు. మేం హెల్ప్ చేస్తున్నాం అంతే. శ్రీకరు వాళ్ళ నానమ్మ కలిసి ఈ సమ్మర్లో వెజిటబుల్ గేమ్, ఇంకా తెలుగులో పిక్షనరీ, వర్డ్ సెర్చ్, ఈ గేమ్స్ అన్ని చాలా ఎంజాయ్ చేశారండి. అవునా? గుడ్ శ్రీకర్. వాళ్లతో క్లాస్లో చేయించినవన్నీ మీకు నేర్పిస్తున్నాడన్నమాట. వెళ్ళొస్తామమ్మా. మంచిదా ఆంటీ? నమస్తే అండి మంజులా గారు. నమస్కారం మోహన్ గారు. రవళిగారు రాలేదా అండి? లేదండి, తనకి ఆఫీస్లో రిలీజ్ ఉంది. అలానా? క్లాస్ గురించి కొంచెం తనతో మాట్లాడదాం అనుకున్నాను. పర్వాలేదు, నాతో చెప్పండి. రెగ్యులర్గా హోంవర్క్ చేయించండి. అలానే రాత్రిపూట తెలుగు కథలు చదివి వినిపిస్తే వారికి మన భాష బాగా ఫెమిలియర్ అవుతుంది. ఇక్కడ మోరల్స్ గురించి పెద్దగా ఎవరూ చెప్పరు. అందుకే మేము వేమన శతకం, సుమతి శతకం పద్యాలు నేర్పించాలనుకుంటున్నాం. మీరేమైనా సజెషన్స్ ఇస్తారా అండి? యాక్చువల్లీ ఇవన్నీ వాళ్ళ అమ్మే చూసుకుంటుందండి. నేను కొంచెం బిజీ. మీరు నా వైఫ్తోనే మాట్లాడండి. నాన్న, నా అమ్మ, నా నాన్న, నా అక్క అలా అనకూడదుట. ఆంటీ చెప్పారు మా వైఫ్తో మాట్లాడండి అనాలి. ఓ, ఆంటీ అలా అనమని చెప్పారా? నేను వీళ్ళ హోంవర్క్లు అంతగా పట్టించుకోనండి. సారీ, మీరు మా వైఫ్తోనే మాట్లాడండి. సరేలేండి. వెళ్ళొస్తానండి మంజులా గారు. హాయ్ దివ్య గారు, ఏంటిలా వచ్చారు? హాయ్ అండి ప్రియా. వీడు మా అబ్బాయి జయంత్. హాయ్ జయంత్. హాయ్ ఆంటీ. వీడి ఫ్రెండ్ సాకేత్ ఇందాక పార్క్లో కనిపించి తెలుగు క్లాస్ గురించి చెప్పాడట. మా వాడు ఇక లేడికి లేచిందే పరుగానే ఇప్పుడే తెలుగు క్లాస్ జాయిన్ అవుతాను అన్నాడు. అందుకే తీసుకొచ్చాను. జయంత్, నీకు తెలుగు మాట్లాడడం వచ్చా? మా వారు తెలుగులో ఎంఫిల్ చేశారు. మా నాన్నగారు కథలు రాస్తారు. పండితపుత్ర పరమసుంఠ అన్నట్లు వీడికి మాత్రం ఒక్క తెలుగు మాట కూడా రాదు. ఇప్పుడు నేర్చుకుంటాడులేండి. వీడికి కాస్త ఎక్కువ హోంవర్క్ ఇచ్చైనా త్వరగా తెలుగు నేర్పించండి. అడ్డుపండు వలిచి చేతిలో పెట్టినట్లు మేము నేర్పిస్తాంగా. అమ్మో, అప్పుడే 5 అయిపోతుందే. పగల మాట పనికి చేటు, రాత్రి మాట నిద్రకి చేటు అని మా నానమ్మ చెప్తుండేది. ఇక నేను వస్తానండి. సరే, ఇక క్లాస్ మొదలు పెడదామా? ముందుగా గణపతి శ్లోకం చెప్పుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మీరు తెలుగులో ఎంత బాగా చెప్తారో చూద్దాం. నేను ఇంగ్లీష్లో సెంటెన్స్ చెప్తాను, మీరు దాన్ని తెలుగులో చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పు సంహిత. మై సిస్టర్ హ్యాజ్ 2 kids. నా అక్కకు 2 పిల్లలు. నా అక్క? నా అక్కేమిటమ్మా? నువ్వు చెప్పగలవా సాకేత్? నా కాదు, మీ అక్కకి 2 కిడ్లు. దేవుడా, కిడ్లేంటి నాన్న? ఒడ్లులాగా? తెలుగులో చెప్పాలంటే ఊ యాడ్ చేస్తే సరిపోతుంది ఆంటీ. బస్సు, కారు, హౌస్ అలాగా. భలే చెప్పావు సాకేత్. మై సిస్టర్ హ్యాజ్ 2 kids అంటే నీ అక్క? చచ, నా అక్క. అబ్బా, నా తెలుగు కూడా పోతుంది. మా అక్కకు 2 పిల్లలు అని చెప్పాలి. ఓకే, ఈ సెంటెన్స్ ఎవరు చెప్తారు? ఐ హ్యావ్ 2 eyes. నేను చెప్తాను. ఓకే, చెప్పు. మాకు 2 కళ్ళున్నారు. మాకు ఏంటమ్మా? మళ్ళీ చెప్పు. మీకు 2 కళ్ళున్నారు. మీకు 2 కళ్ళున్నారు. నాకు 2 కళ్ళున్నాయి అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. ఐ యామ్ హంగ్రీ. జయంత్, నువ్వు చెప్పు నానా. నాకు ఆకలి వచ్చింది. కలొచ్చింది, మెలకు వచ్చింది కాదు నాన్న, ఆకలేస్తుంది. కాలొస్తోంది. కాలొస్తోంది కాదమ్మా, ఆకలేస్తుంది. గాట్ ఇట్ ఆంటీ. ఆకలేస్తుంది. గుడ్. సంహిత, ఇది నువ్వు చెప్పమ్మా. మై బ్రదర్ వెంట్ టు స్కూల్.
మా అన్న వెళ్ళింది బడికి. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశావు సంహి. అయితే ఏ లాంగ్వేజ్కైనా ట్రూ ట్రాన్స్లేషన్ పనికిరాదమ్మా. మా అన్న బడికి వెళ్ళాడు అని చెప్పాలి. It's too confusing. Do these aunties even know Telugu? అన్వి, సాకేత్, శ్రీకర్, మీ ముగ్గురికి గుడింతాలొచ్చు కదా. అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సరేనా? మాకు గుడి ఇస్తే ఏమవుతుంది? ఆంటీ, ఏది త్రిమూర్తి టెంపులా సాయిబాబా టెంపులా? దేవుడికే గుడి ఉంటుంది, పీపుల్కి ఉండదు. అబ్బా, ఆ గుడి కాదు నాన్న, గుడింతాలలో గుడి. సరే, ఇంకొకటి అడుగుతాను. నాకు కొమ్మిస్తే ఏమవుతుంది? చెప్పమంటే నవ్వుతారేం? నాకు కొమ్మిస్తే ఏమవుతుంది? మీకు కొమ్ములా? మీకు కొమ్ములా? ఇట్స్ స్కేరీ ఆంటీ. అబ్బా, ఏం నవ్వుతున్నారా? సరేగాని హాలిడేస్లో కొన్ని వెజిటబుల్స్ స్క్రాప్ బుక్ చేయమని చెప్పాం, చేశారా? ఓకే, దొండకాయ మీద వాక్యాలు చెప్పండి. మా అమ్మకి దొండకాయ ఇష్టం, మా నాన్నకి దొండకాయ ఇష్టం లేదు, మా అన్నయ్యకి దొండకాయ తినడం కష్టం, నాకు దొండకాయ అంటే అస్సలు ఇష్టం లేదు. దొండకాయ గురించి చెప్పమంటే మీ ఇష్టాల గురించి చెప్తావేం శ్రీకర్? సరే, దొండకాయ మీద కాదు కానీ సొరకాయ గురించి ఏమైనా చేశారా? దాని మీద కూడా ఇలానే చెప్తారా ఏంటి? లేదా ఆంటీ, నేను వేరేగా చెప్తాను. వేరేగా చెప్తావా? సరే చెప్పు. ఏం వెతుకుతున్నావు సాకేత్? వేట ఆంటీ, చూపిస్తాను. చూపిస్తావా? ఏం చూపిస్తావు? ఇదిగోండి ఆంటీ. రాయమంటే సొరకాయ గురించి రాయమని, అంతేకాని ఇలా కాయల మీద రాయమని కాదు. ఓ అలాగా. ఇంకా నయం, ఆంటీ వెజిటేబుల్సే చెప్పారు, ఏ పామో పక్షో గురించి చెప్పలేదు. ఇప్పుడు మనం ఫేమస్ పీపుల్ గురించి చెప్పుకుందాం. ఈ తాత ఎవరు? సుమి, నువ్వు చెప్పు. I don't know. Not my grandpa. ఈయనే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన గురించి నువ్వు చెప్పు అక్షిత. అదర్ పీపుల్ గురించి టాక్ చేయదని మా అమ్మ చెప్పింది ఆంటీ. అబ్బా, ఏం బుద్ధిగా చెప్పావమ్మా. Auntie, I have a question. ఏంటి సుమి? Why do we have to learn Telugu even though we live in America? ఈ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? తెలుగు మన మాతృభాష. మా అమ్మ రోజు రాత్రిపూట మంచి మంచి కథలు చదివి వినిపిస్తుంది. మా అమ్మలాగే తెలుగులో కథ చదవాలి కదా, అందుకు నేర్చుకుంటున్నాను. My mom said my grandma doesn't know English, so I need to talk to her in Telugu. You should have taught your grandma English. I gave my mom the same idea, but she doesn't like it. అన్వి, వెకేషన్కి ఇండియా వెళ్ళావు కదా, ఇండియా నచ్చిందా? ఇండియా ఈజ్ నైస్. మా బాబాయ్ మ్యారేజ్కి నా కజిన్స్ చాలా మంది వచ్చారు. గుడ్ థింగ్. రీసెంట్గా తెలుగు నేర్చుకున్నా కదా, వాళ్ళందరితో బాగా ఎంజాయ్ చేశాను. మా అమ్మమ్మ నాకి రింగ్ ఇచ్చింది. Is it real gold? Wow, it's beautiful. Is this a precious stone? Yes, it is real gold with diamond. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మదట. అయ్యో, ఉంగరం ఎక్కడో పడిపోయింది. అయ్యయ్యో, నా రింగ్ పోయిందా? అయ్యో, పడిపోయిందా? అందరూ వెతకండమ్మా. ఉంగరం దొరికిందా? నో, దొరకలేదు. అది పాతదేగా. అన్వి మళ్ళా కొత్త రింగ్ కొనుక్కుంటుందిలే. Auntie, it's too precious. It's from her great-grandma. She is not in this world. Anvi's grandma might get upset. We need to do something. ఓకే, లెట్స్ ట్రై అగైన్. ఉంగరం, ఓ ఉంగరం, ఎక్కడున్నావు? సిలీ ఆంటీ, అలా పిలిస్తే రింగ్ మన దగ్గరికి నడుచుకుంటూ వస్తుందా? అయితే గట్టిగా పిలుద్దామా? ఉంగరం, ఓ ఉంగరం, ఎక్కడున్నావు? సరిగా వెతుకుదాం. ఇదిగో, నాకు దొరికింది. వేలికి పెట్టుకో అన్వి, అస్సలు తీయకు. సరే ఆంటీ. పాత ఉంగరం కోసం కష్టపడి వెతికి వెతికి తెచ్చారు. That's not old, that's precious. యు ఆర్ రైట్, ఇట్స్ ప్రెషియస్. మన తెలుగు భాష కూడా ప్రెషియసే. What do you mean? Can we really relate this to?
రిలేట్ చేయడం అంటే ఆ రింగ్ వాళ్ళ యాన్సిస్టర్స్ నుండి వచ్చింది, పోతే మళ్ళీ దొరకదు. అలాగే మన భాష కూడా. Okay, we'll keep the language, but why do we have to use it every day? వస్తువుని కాపాడాలంటే దాచాలి, భాషని కాపాడాలి అంటే వాడాలి, అంటే మాట్లాడాలి. If you don't use it, we'll lose it. అదన్న మాట సంగతి అర్థమైందా? ఓకే పిల్లలు, ఇంకా టైం అయింది. పెద్ద క్లాస్ పిల్లలు వస్తారేమో, బ్యాగులు సర్దుకోండమ్మా. పేరెంట్స్ని ఒక్క నిమిషం ఆగమని చెప్దామనుకున్నాం ప్రియా, గుర్తుందా? గుర్తుంది మంజుల. లోపలికి రండి, మా పెద్ద క్లాస్ పిల్లల్ని మీ అందరికీ పరిచయం చేస్తాము. నమస్తే ఆంటీ. Good evening, uncle. నమస్కారం బామ్మగారు. శుభం నాన్న. పెద్ద క్లాస్ పిల్లలున్నారు, వీళ్ళకి తెలుగులో రాయడం వస్తుందా? మా బాబు ఇప్పుడు పంచతంత్రం కథలు చదువుతున్నాడండి. మొన్న వేసవిలో వాళ్ళ నాన్నమ్మకు ఉత్తరం కూడా రాశాడు. తెలుగు క్లాస్ అంటే తెలుగు ఒక్కటే కాదండి, ఎన్నో మంచి విషయాలు కూడా నేర్చుకుంటున్నారు మన పిల్లలు. ఇంటికెవరైనా వచ్చినప్పుడు అంతకు మునుపులా గదిలోకి పారిపోకుండా వాళ్ళని కూర్చోబెట్టి పలకరిస్తున్నారు కూడా. అప్పుడెప్పుడో మీరు గుమ్మం ముందు చెప్పులు విడిచిపెట్టకూడదని చెప్పారట కదా. ఇంకా మా వాడు మేము ఎక్కడికి వెళ్ళినా సరే పొరపాటున చెప్పులు విడిచినా కూడా ఒప్పుకోడు. మా టీచర్ చెప్పారని చెప్పి తీసి పక్కన పెట్టేస్తున్నాడు. ఈ పిల్లలు శతకాల్లోని పద్యాలు, శ్లోకాలు ఎన్నో నేర్చుకున్నారండి. అవునా, చాలా సంతోషం నాయనా. ఇది కార్తీక మాసం కదా, లింగాష్టకం పాడగలరా? చక్కగా పాడతారా ఆంటీ? పిల్లలు పాడండి నాన్న. ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं संचितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं पावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्रकारणलिङ्गं षष्ठदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. చక్కగా పాడారు పిల్లలు. శైలజ గారు, ఫోటోలు అవి తీసుకున్నారు కదా? ఫేస్బుక్లో మీకు బోల్డ్ అన్ని అప్డేట్సా? అప్డేట్స్ ఫేస్బుక్లో కాదండి, ఎక్కడ ఏమి అప్డేట్ చేయాలో తెలిసింది.